చున్చున్కే మారేంగే షోలే సినిమాలో ధర్మేంద్ర డైలాగ్ ఇది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కొద్ది రోజుల కిందట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే చెప్పారు. ఆయన అన్నట్లుగానే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏరి మరి లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలు, ప్రధాన కార్యాలయాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. సరిహద్దు దాటకుండానే క్షిపణుల వర్షం కురిపించింది. ఉగ్ర శిబిరాలు, స్థావరాలను నేలమట్టం చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ను మళ్లీ కోలుకోకుండా చావు దెబ్బ కొట్టింది. దాడుల్లో నేను కూడా చచ్చిపోతే బాగుండు అని అతడు అన్నాడంటే వాటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దాడుల్లో అతని ఇంట్లోని 10 మంది సహా మొత్తంగా దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నిజానికి బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ఉంటుందని ప్రకటించారు. కానీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అసలైన ప్రతీకారానికి శ్రీకారం చుట్టేశారు. ఈ దాడులకు భారత సైన్యం పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. పహల్గామ్లో భార్యల కళ్ళెదుటే భర్తలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి వారి సింధూరాలను ఉగ్రవాదులు రక్తంతో తుడిచేసిన సంగతి తెలిసిందే. భర్తతో పాటు తన్ను చంపేయాలని ప్రాధేయపడితే వెళ్లి మోదీకి చెప్పుకో అంటూ వదిలేశారు. అప్పట్లో చెరిగిపోయిన వారి సింధూరమే ఇప్పుడు మృత్యుక్షిపణిగా మారి ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. మతం అడిగి మరీ 26 మంది అమాయకులు ఉసూరు తీసిన మహిళల కన్నీటి దారుకు కారణమైన పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మరణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల ఆయువు పట్టుపై మన సైన్యం, వాయుసేన దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఉగ్ర శిబిరాలు, స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలను తుత్తినీళ్లు చేశాయి. 2-3 నిమిషాలకు ఒక దాడి చొప్పున కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్రవాద స్థావరాలపై 24 క్షిపణులను ప్రయోగించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లోని బహావల్పూర్, మురిట్కేలోని లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. మరో 70 మంది గాయపడ్డారు. మృతుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, 10 మంది సహా అతని అనుంగు అనుచరులు, మరో 4 ఉండటం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది. దాదాపు 1:05 నుండి 1:30 వరకు అంటే 25 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. లష్కరే తాయిబా ఆత్మాహుతి బాంబర్ల కీలక శిక్షణ శిబిరమైన కోటిలోని అబ్బాస్ టెర్రరిస్టు క్యాంప్పై రాత్రి 1:04 తొలుత క్షిపణి దాడి చేసింది. ఏ సమయంలోనైనా ఇక్కడ 50 మందికి పైగా ఉగ్రవాదులు ఉంటారని చెబుతారు. ఆ వెంటనే లష్కరే తాయిబా ప్రధాన కార్యాలయం, అతి పెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరమైన మురుట్కేలోని స్థావరంపై 1:06 నుండి 1:10 వరకు వరుస దాడులు చేసి పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఉగ్ర ప్రణాళికలు క్షిపణుకు కీలకమైన బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని, సరిహద్దు ఉగ్రవాద చొరబాట్లకు శిక్షణ సహకారం అందించే సియాల్ కోట్లోని ఉగ్రవాద స్థావరాన్ని నేలమట్టం చేసింది. అనంతరం ఉగ్ర శిక్షణ, ఆయుధ నిల్వ చొరబాట్లకు కీలకమైన ముజఫరాబాద్, బింబర్, షా కమ్రు, గుల్ఫులోని స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. చివరిగా సమీప భవిష్యత్తులోనూ ఉగ్రవాద దాడులు చేయకుండా నిలువరించే ధ్యేయంగా మురుట్కేలోని లష్కరా తాయిబా ప్రత్యామ్నాయ స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఎక్కడా గురి తప్పుకోకుండా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడులు చేసింది. మిలిటరీ స్థావరాలు, పౌరులపై ప్రభావం చూపకుండా అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. దాడులు చేసిన అరగంటకే సైన్యం ఈ మేరకు ప్రకటన చేసింది. అనంతరం బుధవారం మధ్యాహ్నం ఆర్మీ కార్ప్ సిగ్నల్స్ కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ను అమలు చేసిన తీరును వివరించారు. 9 లక్ష్యాలపై తాము ఎందుకు గురిపెట్టాల్సి వచ్చిందో కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ఉగ్రదాడులను నిలువరించటం, భవిష్యత్తులో జరక్కోకుండా అడ్డుకోవటం అనివార్యంగా మారిందని, అందుకే బాధ్యతాయుతంగా తదుపరి ఉద్రిక్తతలు తావు లేకుండా దెబ్బకు దెబ్బ అన్న తీరులో దాడులు చేశామని విక్రమ్ మిశ్రీ వివరించారు. భారత్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని మన నిఘా వర్గాలు సంకేతాలు ఇచ్చాయని, ఈ నేపథ్యంలో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులకు తగిన బుద్ధి చెప్పటం అనివార్యంగా మారిందని వివరించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నేలమట్టం చేయటం, ఉగ్రవాదులు చొరపడుకోకుండా అడ్డుకోవటమే ధ్యేయంగా ఈ దాడులు జరిగాయన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి దారుణం, అనాగరికం. 26 మంది పర్యాటకులను అత్యంత దారుణంగా చంపేశారు. ఎక్కువ మందిని అతి తక్కువ దూరం నుంచి తలపై కాల్చి చంపేశారు. అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే. వాళ్ళు చంపిన తీరు చూసి కుటుంబ సభ్యులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో మళ్లీ సాధారణ పరిస్థితులను తీసుకురావాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడము ఆ ఉగ్రదాడి మరో లక్ష్యమని వివరించారు. ఈ కుట్రలు నిర్వీర్యం చేసిన ఘనత
ప్రభుత్వం ప్రజలదేనని అన్నారు. దేశంలో ఉగ్రవాదం అంతానికి ఇది ప్రారంభం కావాలని లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ అభిప్రాయపడ్డారు. పెళ్లైన 3 రోజులకే భార్య హిమాన్షితో కలిసి హనీమూన్ నిమిత్తం లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ పహల్గామ్కు వెళ్లి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. శాంతిని, అమాయక ప్రజలు ప్రాణాలను కాపాడేందుకు నా భర్త సైనిక దళాల్లో చేరారు. దేశంలో ఉగ్రవాదం, విద్వేషం ఉండకూడదని ఆయన కోరుకున్నారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఆపరేషన్ ముగించొద్దని ప్రధాని మోదీకి కోరుతున్నా అని హిమాన్షి అన్నారు. ఆపరేషన్ సింధూర్ దాడితోనే కాదు, ఆ వివరాలను వెల్లడించిన తీరులోనూ పాకిస్తాన్కు, ప్రపంచానికి భారత్ బలమైన సంకేతాలను పంపింది. 2 మహిళా సైనికాధికారులు ఓ కశ్మీర్ పండిట్ ద్వారా ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఈ 2 సైనికాధికారుల్లో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ కావడం గమనార్హం. సోఫియా తండ్రి సైన్యంలో పనిచేయగా ఆమె భర్త కూడా సైన్యంలోనే ఉన్నారు. మరో అధికారిని వాయుసేన వింగ్ కమాండ్ పైలట్ వ్యోమికా సింగ్, ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్గా పనిచేస్తున్నారు. మతం అడిగి మరీ అమాయక పౌరులను చంపి ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ వివరాలను మహిళా సైనికాధికారుల ద్వారా మతాతీతంగా భారత్ వెల్లడించిన గొప్ప విశేషం. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన మిషన్ పాక్ గుండెల్లో పరుగులు పెట్టిస్తుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమే అన్నట్టు భారత 28వ ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వనే ట్వీట్ చేశారు. అభి పిక్చర్ బాకీ హై అని ప్రకటించడంతో మరిన్ని దాడులు జరగడం ఖాయమని స్పష్టమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.